ఇప్పుడు హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది అంటున్నారు. జోన్స్, ఈ జోన్స్ అనేవి చాలా, జోన్ అనగానే ఇప్పుడు అందరు భయపడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్, గ్రీన్ జోన్, కన్జర్వేటివ్ జోన్. ఏంటి జోన్స్, ఏంటి ఉన్నాయి? జోన్స్ చాలా ఉన్నాయి. బేసిక్ గా మనకు తెలవాల్సిన కొన్ని జోన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇప్పుడు అందరికి హైడ్రా భయం వచ్చింది కాబట్టి హైడ్రాలో మనకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది, సేల్స్ పడిపోయాయి, లక్షల కొద్ది అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? హైడ్రా వల్ల కొంచెం సేల్స్ అయితే తగ్గినాయి, కానీ ప్రైస్ తగ్గితే ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా ఈ చెరువులకి వాటికి దగ్గర ఉన్నాయి, హైడ్రా ఎఫెక్ట్ ఉన్నాయి మాత్రమే ఇబ్బంది. ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అలానే ఉంచేస్తే మనకు రిటర్న్స్ అనేవి హైగా ఉంటాయి. యావరేజ్ గా మనం ఎక్కడ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మినిమం మేము చెప్పేది ఏంటంటే 6 years వెయిట్ చేయాలి. అంటే ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది, గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు. అండ్ ఒక ప్లాట్ కొనడం బెటర్, లైక్ హైదరాబాద్ లో ఒక కమర్షియల్ స్పేస్ తీసుకోవడం. సో కమర్షియల్ స్పేస్, ఓపెన్ ప్లాట్ అనేది హైవేస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైడ్రా రావడం వల్ల అండ్ రియల్ ఎస్టేట్ కొద్దిగా భూమి తగ్గింది అంటున్నారు. అందరికీ ఒక అవేర్నెస్ అండ్ ఒక నాలెడ్జ్ రావాల్సిందంటే జోన్స్. ఈ జోన్స్ అనేవి చాలా, జోన్ అనగానే ఇప్పుడు అందరు భయపడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్, గ్రీన్ జోన్, కన్జర్వేటివ్ జోన్. సో ఈ జోన్స్ గురించి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఏంటి జోన్స్, ఎన్ని ఉన్నాయి, ఎలా మనము వాటి నుంచి తప్పించుకొని మంచి ప్లాట్ తీసుకోవాలి? ఎస్, మీరు అన్నట్టుగా జోన్స్ చాలా ఉన్నాయి. బేసిక్ గా మనకు తెలవాల్సిన కొన్ని జోన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇప్పుడు అందరికి హైడ్రా భయం వచ్చింది కాబట్టి హైడ్రాలో మనకు తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ బఫర్ జోన్, తర్వాత వచ్చేసి ఎఫ్టీఎల్. ఎఫ్టీఎల్ అంటే ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఒక చెరువు గానీ ఒక కుంట గానీ నిండితే ఎక్కడ వరకు నిండుతుంది అనేది తెలుసుకోవడం. ఇదంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి, మనం గూగుల్ ఎర్త్ లో కూడా చూడొచ్చు. సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఎఫ్టీఎల్. సెకండ్ వచ్చేసి బఫర్ జోన్, అంటే ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఇది కాలువ నిండిన తర్వాత కూడా ఎంత డిస్టెన్స్ వరకు కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇదంతా కూడా మనకి బఫర్ జోన్ కిందకి వస్తుంది. దీని తర్వాత ఏంటంటే బఫర్ జోన్ ఇంకోటి కూడా వర్తిస్తుంది. చాలా మంది దీని గురించి మాట్లాడరు. ఎక్కడైతే హై టెన్షన్ వైర్స్ ఉంటాయో అక్కడ కూడా ఇది వర్తిస్తుంది. సో దానికి కూడా మినిమం 30 మీటర్ల అవతలనే కట్టుకోవాలి. ఇది కూడా ఒకటి చూసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి పెరి అర్బన్ జోన్స్ అని ఉంటుంది. అంటే ఎక్కడైతే కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉంటాయో అలాంటి వాటికి కొంచెం దూరం ఉండాలని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు అంటే ఇప్పుడు పొల్యూషన్ ఉన్న కంపెనీస్ కి దగ్గర మనం కట్టుకున్నాం అనుకోండి, రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే, లేదా నీళ్లు ఇబ్బంది వచ్చినా, గాలి ఇబ్బంది అయినా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఇమీడియట్ గా అడిగి తీయలేరు కంపెనీని. సో వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే, అంటే నాకున్న అవేర్నెస్ నేను చెప్తున్నా, అక్కడ 5 years మినిమం అగ్రిమెంట్ ఉంటుందంట. అంటే ఒకవేళ ఈ కంపెనీ ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేయమని గవర్నమెంట్ ప్రెజర్ చేస్తే, పర్మిషన్ ఇచ్చినందుకే పెట్టారు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేయండి అన్నప్పుడు ఏమవుతుంది అంటే 5 years యావరేజ్ ప్రాఫిట్స్ చేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గర పోవాలంటే ఆ ల్యాండ్ అంతా గవర్నమెంట్ అలాట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి కొన్ని కరెంట్ కానీ వాటర్ కానీ కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటి కొన్ని రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండాలి. అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో జాబ్లు చేస్తారు, రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కట్టుకుని ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ లో ఉండాలి. దీని తర్వాత ఏంటంటే చాలా మందికి తెలిసి ఉంటది Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అని ఉంటది. అంటే జనసాంద్రత ఎక్కడెక్కుంది, మున్సిపాలిటీస్ గానీ, మండలాలు గానీ, సో గ్రామ పంచాయతీలు గానీ వాటికి దగ్గర ఉండాలి. అంటే మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంటే ఒక రేట్ ఉంటుంది, HMDA లిమిట్స్ లో ఉంటే ఒక రేట్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ మారే కొద్దీ, టౌన్స్ మారే కొద్దీ ప్రైజెస్ అనేది వేరియేషన్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ కొనాలన్నా మనకి బేసిక్ గా తెలవాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ పెరి అర్బన్ జోన్స్ గానీ, తర్వాత వచ్చేసి బఫర్ జోన్స్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, వీటి గురించి బేసిక్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. సో మనకు అన్ని తెలియదు అన్నప్పుడు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. సో మేము ఇప్పుడు ఉన్నాం అంటే ఒక పర్టికులర్ ఏరియా గురించి మాకు చెప్తే దానికి సంబంధించిన మేము మొత్తం డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా గురించి నాకు తెలియదు అనుకోండి, మాకున్న నెట్వర్క్ లో నుంచి మేము ఒక ఏరియా గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు మాక్సిమం అయ్యే టైం 5 to 10 minutes టైం పడుతుంది. ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పెడితే మాకు రిప్లై వస్తుంది, లేదా ఒక కాల్ చేస్తే ఒక ఏరియాకి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది మా దగ్గర. సో అట్లా రియల్ ఎస్టేట్ లో ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవాలి. వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ లీగల్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియాలో మనం కొంటున్నాం అన్నప్పుడు సో ప్రీవియస్ ఓనర్స్ కానీ, లేదా అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఒక లీగల్ అడ్వైజర్ చెప్పగలుగుతారు. ఒక ఏరియా గురించి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ముందే అన్ని చూసుకున్న తర్వాతనే చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక డెసిషన్ కూడా ఏం తీసుకుందంటే జీపీ లేఅవుట్లలో, అంటే HMDA లిమిట్స్ లో, ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఏవైతే జీపీ లేఅవుట్స్ ఉన్నాయో, ఏవైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో
అవి కూడా రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి ప్రజెంట్. కాబట్టి మనం కొనేటప్పుడు ఏంటంటే జీపీ లేఅవుట్ లో కొనొద్దని రూల్ ఏం లేదు, జీపీ లేఅవుట్ అయినా కొనొచ్చు. కాకపోతే అక్కడ ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడికి సేఫ్ ఉంటది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటది. లేకపోతే ఏంటంటే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని తర్వాత ఏంటంటే కొన్ని నోటరీ ల్యాండ్స్ ఉంటాయి. నోటరీ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు, దానికి ఎల్పీ నెంబర్ ఉండదు, దానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఏం ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి అలాంటి వాటికి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అందులో మీరు కొనుక్కుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది, సేల్స్ పడిపోయాయి, లక్షల కొద్ది అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? సో ఈ హైడ్రా వల్ల కొంచెం సేల్స్ అయితే తగ్గినాయి, కానీ ప్రైస్ తగ్గలేదు. నాకు చాలా మంది బిల్డర్లు డెవలపర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా ఈ చెరువులకి వాటికి దగ్గర ఉన్నాయి, హైడ్రా ఎఫెక్ట్ ఉన్నాయి మాత్రమే ఇబ్బంది. పాయింట్ నెంబర్ 2 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ జిహెచ్ఎంసి కానీ పర్మిషన్స్ ఇచ్చిన అపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఇచ్చిన ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో, ఇచ్చిన కాలనీస్ ఉన్నాయో వాటికి ఇక మీదట మేము డిస్టర్బ్ చేయబోము. పర్మిషన్ లేనివి అనాథరైజ్డ్ మాత్రమే. అదే విధంగా మూసికి చుట్టుపక్కల ఏవైతే ఆక్యుపై చేసుకున్నారో అనాథరైజ్డ్ ఉన్నాయో వాటిని మాత్రమే కూలగొడతామన్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే జనాల్లో ఒకటేసారి ఎప్పుడు వినంది ఇంత రేంజ్ లో ఈ అల్లకల్లోలం సృష్టించేసరికి కొంచెం భయం వచ్చింది. కాబట్టి కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది. అంతేగాని దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్. ఇవైన తర్వాత మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ కూడా గవర్నమెంట్ మనకి జూన్ లో పెంచుతా అన్నారు. ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నవంబర్ గానీ డిసెంబర్ గానీ అన్నారు. సో ఇది కాకపోయినా జనవరి తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ వస్తుంది, అందుకుంటది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. మార్కెట్ స్లో ఉన్నప్పుడు, డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రియల్ ఎస్టేట్ లో కరెక్ట్. ఎప్పుడైతే పీక్స్ లో ఉంటుందో అప్పుడు మనం సేల్ చేయాలి. అంటే బయర్స్ మార్కెట్ ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడంటే ఎంట్రీ అనేది తక్కువప్పుడు కొనాలి, ఎగ్జిట్ అనేది ఎక్కువప్పుడు కొట్టాలి. అప్పుడు మాత్రమే మనకు హై రిటర్న్స్, హై ప్రాఫిట్ చూడవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాలాగా రియల్ ఎస్టేట్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మమ్మల్ని కన్సల్ట్ అవుతే మేము ది బెస్ట్ లొకేషన్ లో ది బెస్ట్ ప్రాపర్టీస్ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు చూపిస్తాం. సో ఈ ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ మనం అలానే ఉంచేస్తే మనకు రిటర్న్స్ అనేవి హైగా ఉంటాయి? సో దీంట్లో కూడా ఒకటి ఏంటంటే యావరేజ్ గా మనం ఎక్కడ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మినిమం మేము చెప్పేది ఏంటంటే 6 years వెయిట్ చేయాలి. అంటే ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది, గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు 6 years టైం పెట్టుకోవాలి. 6 years లో ఖచ్చితంగా డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి ముందు కూడా డబల్ ట్రిపుల్ అయిన లొకేషన్స్ కూడా ఉన్నాయి, కానీ అన్ని సార్లు అన్ని చోట్ల అలా అవ్వకపోవచ్చు. కాబట్టి ఒక 6 years యావరేజ్ డ్యూరేషన్ పెట్టుకోవాలి. 5 to 6 years వెయిట్ చేయగలిగితే మంచి అప్రిషియేషన్ వస్తుంది. 10 years దాటిందంటే దానికి ఎలాంటి డౌటే లేదు, ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. మనం ఇవాళ కొంటున్నాం, బయట మార్కెట్ లో కంపేర్ చేసుకోవాలి. స్టాక్ లో కానీ, లేదా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ, లేదా మనం ఎక్కడైనా ఎఫ్డీలో పెడితే గానీ ఎన్ని సంవత్సరాలకు డబుల్ అవుతుంది అన్నది కంపేర్ చేయాలి. ఖచ్చితంగా మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ తో పోలిస్తే రియల్ ఎస్టేట్ అనేది సేఫ్ అండ్ గ్యారంటీగా వీటితో పాటుగా అంటే ఎంతైతే గోల్డ్ పెరుగుతుందో దానికన్నా రూపాయి ఖచ్చితంగా పెరిగేది ఏదైనా ఉందంటే అది మనకి ప్రాపర్టీస్ లో పెరుగుతుంది. కాబట్టి ప్రాపర్టీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్యాంక్ తో పోల్చే దానికన్నా కూడా తక్కువ టైంలోనే డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం ప్రైమ్ లొకేషన్స్ గుర్తించి అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో కొంతమంది దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, పూల్ చేసుకొని ఉంటారు, అదంతా తీసుకెళ్లి ఒకటే వెంచర్ లో లేకపోతే ఒకటే దగ్గర పెట్టడం మంచిదా, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ లో కొన్ని మనం తీసుకోవడం బెటర్ ప్లాట్స్? సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ అంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నామా, లేకపోతే ఫ్యూచర్ లో మనం అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నామా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ ఏరియా మంచిగా ఉంది, టౌన్ మంచిగా ఉంది, అక్కడ మంచి బిట్స్ ఉన్నాయి మనకి, నార్త్ ఈస్ట్ కానీ, లేదా కార్నర్ బిట్స్ కానీ, లేదా ఏదైనా కమర్షియల్ గా డెవలప్ చేయొచ్చు, అలాంటివి ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు కొందరంటే ఒక 200 గజాలు కొందాం అనుకున్న వాళ్ళు, ఇంకో 200 వేరే దగ్గర కొందాం అనుకున్న వాళ్ళు కూడా 400 ఒకటే దగ్గర కొనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు అనుకుంటే ఏంటంటే చిన్నగా స్ప్లిట్ చేసుకుంటారు. ఈ హైవేలో ఒకటి, ఆ హైవేలో ఒకటి ఉండాలి అన్నట్టు కొందరు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి విత్తనాలు వేసినట్టుగా పెట్టుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక హైవే స్పీడ్ గా పెరిగినా ఇంకో హైవే కొంచెం స్లోగా పెరిగినా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో డిపెండ్స్ అపాన్ మన పర్పస్ ఏముంది, మనం ఏ పర్పస్ లో కొంటున్నాం అన్నది చూసుకొని ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏ లొకేషన్ లో పెడుతున్నాం అన్నది చూడాలి. సో సినిమాలు కానీ ఏదైనా మనం ఎంటర్టైన్మెంట్ ఎట్లయితే అంటామో అట్లా రియల్ ఎస్టేట్ లో లొకేషన్ అన్నిటికంటే ప్రైమ్. సో ఏ లొకేషన్ లో పెడుతున్నాం అన్నది చూసుకొని మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
సో మనం మొత్తం పెడతామా లేదా స్ప్లిట్ చేసుకుంటామా అన్నది ఏరియాని బట్టి వాళ్ళ పర్పస్ ని బట్టి మారుతూ ఉంటది అనమాట. అండ్ ఒక ప్లాట్ కొనడం బెటరా, లేకపోతే హైదరాబాద్ లో ఒక కమర్షియల్ స్పేస్ తీసుకోవడం బెటరా? సో కమర్షియల్ స్పేస్ కి ఉన్న డిఫరెన్స్ కి ఓపెన్ ప్లాట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ ప్లాట్ అనేది సేఫ్ ఉంటది, దీంతో పాటు ఏంటంటే అప్రిషియేషన్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కమర్షియల్ ఏంటంటే నడుస్తున్న కొద్దీ దాని నుంచి రెంట్లు వస్తాయి మనకి. సో మనం కంపేర్ చేయాలి కమర్షియల్ లో మనకి ఎంత స్పేస్ వస్తుంది, మంత్లీ మనకి రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం పెట్టే బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, లోన్ ఎంత వస్తుంది, ఇది చూసుకున్న తర్వాత బయట మనం ఒకవేళ ఓపెన్ ప్లాట్ లో పెడితే ఏ విధంగా గ్రోత్ వస్తుందన్న చూడాలి. సో కంపేర్ చేసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రాపర్టీ అయితే ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ కమర్షియల్ ఏంటంటే నడిచిన రోజులు ఆ ఏరియా లొకేషన్ ని బేస్ చేసుకుని మాత్రమే రన్ అవుతుంది కాబట్టి ఆ డిఫరెన్సెస్ మనం చూసుకోవాలి. కానీ మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది కదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. రెంటల్ ఇన్కమ్ అన్నప్పుడు మనం ఏం చూస్తామంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో మనకు వచ్చే రెంట్ ఎంత ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదే విధంగా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ 10 years కి 5 years కి ఇది ఎంత పెరగొచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్న మార్కెట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 5 to 10 years ఎలా పెరగబోతుంది, ఈ క్యాలిక్యులేషన్ చూసుకున్నప్పుడు మీకు వేరియేషన్ అర్థమైపోతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్ స్పేస్ కి పోరు, ఓపెన్ ప్లాట్ కే వస్తారు. ఆల్రెడీ మల్టిపుల్ ప్లాట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉండడానికి ఇల్లు ఉంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అన్నప్పుడే వాళ్ళు అప్పుడు కమర్షియల్ వాటికి ఎక్కువ చూపిస్తారు. సో అయితే మీరు అన్నట్టు ఫస్ట్ ఇల్లు తీసుకోవాలి, తర్వాత ప్లాట్లు తీసుకోవాలి, తర్వాత కమర్షియల్ స్పేసెస్ కి వెళ్ళాలి, తర్వాత అలా అంటే ఒక ఆర్డర్ ఏమైనా ఉందా? అట్లనేం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా నా గురువు నాకేమన్నారంటే మనం డబ్బులు సంపాదించి ఎలా దాన్ని సేవ్ చేయాలి అయినా మేనేజ్ చేయాలంటే ఒకటి మనం సంపాదించే దాంట్లో ఇవాళ ఎట్లయితే మన లైఫ్ స్టైల్ ఉందో అలా మెయింటైన్ చేయాలి. అండ్ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్లి గుడ్లు పెట్టే దగ్గర పెట్టాలన్నాడు. అంటే ఎక్కడైతే మల్టిప్లై అవుతుందో మనీ అనేది మన కోసం మనతో పాటుగా కష్టపడేటట్టుగా, అంటే మనం వర్క్ చేయొద్దు, మన కోసం డబ్బుల్ని వర్క్ చేసేటట్టు పెట్టాలి. సో మనీ మన కోసం వర్క్ చేస్తున్నప్పుడు మనం గ్రో అవుతాం. సో రిచ్ అయిన వాళ్ళు కానీ డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఏం చేస్తారంటే దే వోంట్ వర్క్ ఫర్ మనీ. వాళ్ళు మనీ కోసం పనిచేయరు, వాళ్ళు మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాని నుంచి మనీ జనరేట్ అవుతూ ఉంటది అనమాట. కాబట్టి అట్లా మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవడం, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని మనం డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో డబ్బు నుంచి డబ్బు సంపాదించడం ఒకటి. దీంట్లో కొందరు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ కొంటారు, వాళ్ళే 6 నెలలు పెట్టుకుని 1 year పెట్టుకుని అమ్మేస్తారు, అలా చేసి దాన్ని రొటేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో డిపెండ్స్ అనమాట. కాబట్టి మనం ఫస్ట్ సైడ్ చూసుకుంటే సేఫెస్ట్ ఏది ఉంది, ఎక్కువ రిటర్న్స్ దేంట్లో ఉన్నాయంటే ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ లో ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలన్నా, విల్లా కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే more than 1 CR ఉన్నాయి అన్ని కూడా. యావరేజ్ లో 70 లక్షలు ఉంది ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కొనాలన్నా. సో 70 లక్షలు నేను పెట్టలేను, అంత రిస్క్ నేను తీసుకోలేను అన్నప్పుడు ఓ 10 లక్షలు 20 లక్షల నుంచి మనకు ప్లాట్స్ వస్తాయి. సో ప్లాట్స్ లో అప్రిషియేషన్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను సిటీలో 1 లక్ష రూపాయలు పెట్టి గజం తీసుకుంటే అది 2 లక్షలు 3 లక్షలు అవుతుందా లేదా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి వచ్చిన ఏరియాలు చాలా ఉన్నాయి హైదరాబాద్, కొత్తగా డెవలప్మెంట్ రావాల్సింది ఏం లేదు. కాబట్టి ఇది 10,000 ఉన్నది 20,000 30,000 అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి లొకేషన్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.